ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. దేవుని మహాకృపను బట్టి, దేవుడు మన జీవితాలలో ఇచ్చిన మరొక ప్రభు దినాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఎలక్షన్స్ అంటే ఏదో ఒక యుద్ధ వాతావరణం లాగా సృష్టించబడదు పరిస్థితులు. ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్ ఆఫ్ ఎ చర్చ్. సంఘములో ఒక పండుగగా, వేడుకగా, అద్భుతమైనటువంటి ఒక ఆచారంగా మనం దాన్ని తీర్చిదిద్దాలి. సో ఆ మంచి సంస్కృతికి ప్రతి ఒక్కరూ అంకురార్పణ చేసి ప్రోత్సహించి ముందుకు వెళ్ళవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను. ప్రియులారా, మరి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని వాక్యాన్ని బోధించడం జరుగుతుంది. కానీ ఒక 5 నిమిషాలు ఇటు అటు అయినంత మాత్రాన ఆకాశం ఊడిపడటం లేదు, భూమి బద్దలవ్వట్లేదు. ఎన్నో విషయాల్లో మనం సమయాన్ని పాటించటం లేదు. కానీ వాక్యానికి దయచేసి సంఖ్యలు వేయొద్దు. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. బ్రతుకులను మార్చేది వాక్యము మాత్రమే, జీవితాలలో అభివృద్ధినిచ్చేది వాక్యము మాత్రమే, బ్రతికించేది వాక్యము మాత్రమే. వాక్యము లేనటువంటి జీవితాలలో ఎలాంటి ప్రగతి ఉండదని సవినయంగా దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. అన్నిటికీ సమయం ఉంటుంది. వాక్యం వచ్చే వరకే ఎందుకో సాతానుడు మన హృదయాల్లో కలవరాన్ని సృష్టిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి సవినయంగా చేతులెత్తి నమస్కరించి మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తున్నాను. సరే, మరి మొన్నటి దినాన అనారోగ్యంతో ఉన్నటువంటి శ్రీ ఎన్ఎం డేవిడ్ అయ్య గారిని హాస్పిటల్లో నేను దర్శించడం జరిగింది. ఈరోజు వారిని ఆరాధనలో చూడడం ఇట్ ఇస్ రియల్లీ ఎ జాయ్ అండ్ ఎ బ్యూటిఫుల్ ఆన్సర్ టు ద ప్రేయర్ ఫ్రమ్ గాడ్. అదేవిధంగా మరణ దుఃఖంలో ఉన్నటువంటి సంపత్ కుమార్ గారి కుటుంబాన్ని ప్రార్థనలో మనం ఎత్తిపట్టుకుందాం. ప్రియులారా, ఈరోజు నేను వాక్యానికి ఇచ్చినటువంటి నామకరణ మేలు క్షేమము కలగాలి అంటే. అందరికీ ఆశీర్వాదాలు ఇష్టం, అందరికీ మేలులు ఇష్టం, అందరికీ ఆశీర్వాదాలు ఇష్టం. ఆ ఆశీర్వాదాలు, మేలులు ఈ ఎలక్షన్తో ముడిపడ్డాయన్నది నీవు గ్రహిస్తున్నావా విశ్వాసి? గతించినటువంటి వారం నాయకుల్లో ఉండవలసినటువంటి ఆ 13 లక్షణాలు నేను మాట్లాడినప్పుడు దాదాపుగా మోస్ట్ ఆఫ్ ది చర్చ్ మెంబర్స్ కాల్డ్ మీ అండ్ దే సెడ్ ఇట్ వాజ్ సో పవర్ ప్యాక్డ్ మెసేజ్. కొంతమంది గుండెల్లో రాళ్ళు పడ్డాయన్నారు. మరి రాళ్ళు పడ్డాయో గుణపాలు దిగాయో నాకైతే తెలియదు, కానీ ఉన్న వాక్యాన్ని ఉన్నదిగా బోధించటం జరుగుతుంది. ప్రియులారా, క్వాలిటీస్ ఆఫ్ ఎ లీడర్ గురించి గతించినటువంటి వారంలో నేను మాట్లాడాను. క్వాలిటీస్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ కూర్చున్న మీ అందరితో నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. నీ బాధ్యత ఏంటో నీకు తెలుసా? సంఘ ప్రగతిలో నీ బాధ్యత ఏంటో నీకు తెలుసా? నాయకులను ఎన్నుకోవటంలో నీ బాధ్యత ఏంటో నీకు తెలుసా? దానిని బట్టి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని, సంఘములో నీ బాధ్యతను నీవు గుర్తించి నీతిని నీవు ప్రోత్సహించినప్పుడు, యథార్థతను నీవు ప్రోత్సహించినప్పుడు, మంచితనాన్ని నీవు ప్రోత్సహించినప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు ఆశీర్వాదాలను నింపుతాడని, మేలును చేస్తానని, క్షేమాన్ని కలిగిస్తానని ఆయన పదే పదే మాట్లాడుతున్నాడు. నా బాధ్యత కాదు సార్, అది నాయకుల బాధ్యత. మరి నీ బాధ్యత ఏంటి? వచ్చి చూసి సోద్యం పోవడానికా? కాదు. దేవుని వాక్యము 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనంలో దావీదు పెట్టినటువంటి నియమం గమనిస్తే 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, మీరు చెప్పునది ఎవరు ఒప్పుకుందురు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో, యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో, సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే. ప్రియులారా, ఈరోజు నీవు నేను గమనించాలి. నాయకత్వానికి ఆశపడి, నాయకత్వంలో ఉండాలని ఆకాంక్షించి కోరుకొని ఆ బరిలో నిలబడినటువంటి నాయకులు, వారికి ఎంత బాధ్యత ఉన్నదో, వారికి ఎలాంటి పరిస్థితులున్నాయో, ఆ నాయకులను ఎన్నుకునేటువంటి నీకు కూడా అదే ఉంటుంది అన్నది దేవుని సేవకునిగా సవినయంగా మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇండియాలో ఒక ఆర్గనైజేషన్, ఫౌండేషన్ ఉంది. దాని పేరు మేక్ ఎ విష్ ఫౌండేషన్. 24 సంవత్సరాల క్రితము ఇది ప్రారంభమై 3 నుండి 18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలందరినీ, మరి విశేషంగా క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి పిల్లలందరూ వారి యొక్క చివరి కోరికలను
నెరవేర్చడానికి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా 67,389 మంది చివరి కోరికలను నెరవేర్చింది. అందులో కొన్నిటిని కొంతమందికి నేను డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా నేను ఉండాలని ఆశపడుతున్నానని కొంతమంది చిన్నారులు చెప్పినప్పుడు వాళ్ళను డీజీపీ కూర్చున్నటువంటి ఆ చైర్లో ఒకరోజు బాధ్యతలు నిర్వర్తించడానికి అవకాశం కూడా ఈ ఆర్గనైజేషన్ కల్పించింది. ప్రియులారా, దాని పేరు మేక్ ఏ విష్ ఫౌండేషన్. చిన్నతనంలో సెల్ఫ్ గవర్నమెంట్ డే అనేది స్కూళ్ళల్లో ఉంటుండే. మరి ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇన్ ద స్కూల్స్. September 5th టీచర్స్ డేగా భారతదేశంలో మనము నిర్వర్తిస్తున్నాము. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం అది. ఆ జన్మదినాన చాలామంది చాలా స్కూల్స్లో సెల్ఫ్ గవర్నమెంట్ అంటే టీచర్లుగా పిల్లలు వస్త్రధరణ చేసి టీచర్లుగా ఆ ఒక్కరోజు వారు ప్రవర్తిస్తారు. నా చిన్నతనంలో నేను ప్రతిసారి పీటీ టీచర్గానే ఉండేవాడిని. ఎందుకంటే పెద్ద చెప్పడం మనకు తెలియదు సబ్జెక్ట్ కాబట్టి పీటీ టీచర్గానే ఉండేవాడిని నేను. మరి ఆ సెల్ఫ్ గవర్నమెంట్ డేలో ఒక్కరోజు ఎంత ఆనందం ఉంటుందంటే టీచర్లుగా, హెడ్ మాస్టర్గా, డీఈఓగా పిల్లలందరూ వేరు వేరు పాత్రల్లో ఒకరోజు ఆ సెల్ఫ్ గవర్నమెంట్ రోజు ఆ స్కూల్లో వారి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రియులారా, మరి వన్ డే సీఎం అన్న కాన్సెప్ట్తో, అంశంతో ఎన్నో కథలు, ఎన్నో చలనచిత్రాలు, ఎన్నో రూపకల్పనలు ప్రపంచంలో వచ్చాయి. అంటే ఒకరోజు ముఖ్యమంత్రి అయితే ఎంత గొప్ప పని చేయగలడు అని కొన్ని ఆశాజనకమైనటువంటి సన్నివేశాలను చిత్రీకరించి చలనచిత్రాలు చూసినటువంటి సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. అవన్నీ కూడా కథలు, అవన్నీ ఒకరిని కవ్వించడానికి, ఒకరిని నవ్వించడానికి, ఒకరిని సంతోషపెట్టడానికి చేసినటువంటి ఏర్పాట్లు. అయితే ఈరోజు దేవుని సేవకునిగా గాడ్ ఈజ్ మేకింగ్ యూ ఆల్ హూ ఆర్ సిట్టింగ్ హియర్, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కవ్వించడానికో, నవ్వించడానికో, మరి ఏదో తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని ఇవ్వడానికో ఆయన ఒక మాట చెప్పటం లేదు. ఆ మాట ఏంటో తెలుసా? యు ఆర్ ఆల్ జడ్జెస్. మీరందరూ న్యాయాధిపతులుగా దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడు. ఏ న్యాయం చేయడానికి? సంఘములో ఉన్నటువంటి వ్యక్తులలో చెప్పబడినటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు సంఘ పరిపాలనకు యోగ్యులా కారా అన్నది మీరు తీర్పు తీర్చడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ తీర్పు తీర్చి సంఘానికి దేవుని ఆలోచన ప్రకారము నడవగలిగినటువంటి నాయకత్వాన్ని, దేవుని యొక్క ధర్మాన్ని, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క తీర్పులను నెరవేర్చగలిగినటువంటి ధీరులైనటువంటి వారిని, ఆత్మలో రోషము కలిగినటువంటి వారిని, పరిశుద్ధత కలిగినటువంటి వారిని, నమ్మకమైనటువంటి వారిని, యథార్థమైనటువంటి వారిని సంఘ పరిపాలన కొరకు ఎన్నుకోవలసినటువంటి బాధ్యతను దేవుడు నీకిచ్చాడు. ఆ బాధ్యతలో దేవుడు నీ వైపు చూస్తూ న్యాయంగా నీవు తీర్పు తీర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, దేవుడు ఏదో కవ్వించడానికి నిన్ను న్యాయాధిపతిని అంటలేడు. నీవు తీస్తున్నటువంటి తీర్పు పరలోకంలో కూడా రిజిస్టర్ అవుతుంది. నీవు తీస్తున్నటువంటి తీర్పు మరి ఈ సంఘ భవిష్యత్తుపై కూడా ఆధారపడుతుంది. నీవు తీస్తున్నటువంటి తీర్పు భావి తరాలను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆ తీర్పును నువ్వు ఎలా తీర్చాలో కూడా తన వాక్యంలో దేవుడు రాయించాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయం, ఈరోజు 24వ తారీఖు అండి. దిస్ మెసేజ్ యు విల్ రిమెంబర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ బికాస్ ఇట్ ఈస్ కోఇన్సైడింగ్ విత్ దిస్ డే. 24వ తారీఖు ఏం వాక్యం విన్నావంటే, సామెతలు 24వ తారీఖు 23వ వచనము, 24వ వచనము, 25వ వచనం నుండి నేను మాట్లాడబోతున్నాను. మొట్టమొదటి నియమం ఏమిటంటే, దేవుడు నిన్ను న్యాయాధిపతిగా ఈరోజు ఈ సంఘ ఎన్నికలలో నీ యొక్క బాధ్యతను నిర్వర్తించడానికి యథార్థంగా మనస్సాక్షితో నీవు ప్రతి ఒక్కరి జీవితాలను క్షుణ్ణంగా వెరిగినటువంటి సంఘ సభ్యునిగా నీ తీర్పును నీవు ప్రకటించడానికి దేవుడు నిన్ను సర్వస్వతంత్రుని చేశాడు. దేవుడు తన సంఘాన్ని, తన పరిచర్యను నీవు నేను ఆయనతో కలిసి పని చేసినా పని చేయకపోయినా, ఆయన మాట విన్నా వినకపోయినా తన చిత్తాన్ని తాను ఎలా నెరవేర్చుకోవాలో ఆయనకు తెలుసు. కానీ ఒకవేళ విని, ఆయన మాటకు విని, ఆయన చిత్తానుసారంగా ఆయన ఇచ్చినటువంటి నియమావళిలో
అర్హులైనటువంటి వారిని నీవు ఎన్నుకుంటే అది నీకు క్షేమకరము, సంఘానికి క్షేమకరము, కుటుంబానికి క్షేమకరము అన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ, అలా చేస్తే నీకు ఏం మేలు జరుగుతుంది, నీకు ఏమి క్షేమం జరుగుతుంది, నీ కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడుతుంది అన్న మాటలను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా బీ ఫేర్. పక్షపాతము లేకుండా న్యాయమైనటువంటి తీర్పును నీవు ప్రకటించాలి. బికాస్ గాడ్ ఈస్ కన్సిడరింగ్ యూ యాజ్ అ జడ్జ్. ఒక న్యాయాధిపతిగా భావదేశాలకు, రాగదేశాలకు, ప్రాంత దేశాలకు, మరి బంధుప్రీతికి అతీతంగా నీ యొక్క తీర్పును నీవు ప్రకటించాలి. యోగ్యులను సంఘక్షేమము కొరకు నీవు ఎన్నుకోవాలని దేవుని వాక్యము ఆదేశిస్తుంది. నా మాటలు కావు. రెండవ మాట ఏమిటంటే, no hide and seek policy. No hide and seek policy that is going to affect your reputation. If you play an hide and seek policy, if you play the role of a diplomat, that is going to affect your image in the market, that your image in the church, your image in the world at large, your image even in the eternity. ప్రియులారా, మూడో విషయం ఏంటంటే, రైట్ లివింగ్ ఈజ్ ద రీజన్ ఫర్ రిచ్ బ్లెస్సింగ్స్. న్యాయమైనటువంటి, యథార్థమైనటువంటి జీవితమే మన జీవితాలలో ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది. ఈ మూడు సత్యాలను క్లుప్తంగా మనం ధ్యానిస్తుండగా, ప్రతి బిడ్డతో హూ ఎవర్ ఈస్ కాస్టింగ్ దేర్ ఓట్ టు ఎలెక్ట్ దేర్ చర్చ్ లీడర్షిప్, ప్లీజ్ లిజన్ దీస్ వర్డ్స్. ఇవి మీ జీవితాలనే కాదు, మీ కుటుంబాలనే కాదు, సంఘ ప్రగతినే కాదు, కానీ అద్భుతమైనటువంటి వాతావరణానికి నాంది పలుకుతుండగా, ఈ సత్యాలను చాలా జాగ్రత్తతో వింటుండగా, దేవా నాతో మాట్లాడమని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ ఎలక్షన్లలో నాయకునికి ఉండవలసినటువంటి లక్షణాలు ఎంతో గంభీరంగా నీ దాసునుడైన నా ద్వారా, నీ ఆత్మ ప్రేరణ ద్వారా, నీ వాక్యములోని మాటలను వివరించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. విన్న ఈ బిడ్డలు ఈరోజు వారి బాధ్యతను వారు నిర్వర్తించడానికి మనస్సాక్షిని కలిగి యథార్థంగా ఎవరు యోగ్యులో ఎవరు అయోగ్యులో సంపూర్ణంగా ఎరిగి ఉన్నటువంటి వీరు నిర్ణయాన్ని తీసుకోవడానికి సహాయాన్ని దయచేయండి. ఆ నిర్ణయాలు అనేవి మా జీవితాలను మాత్రమే కాదు, మా కుటుంబాన్ని మాత్రమే కాదు, సంఘాన్ని ప్రభావితం చేస్తాయని, తద్వారా భావితరాలను అవి ప్రభావితం చేస్తాయని గ్రహించి, గుర్తించి, నీ ఆత్మ ప్రేరణ ద్వారా, నీవిచ్చిన నియమావళి ద్వారా నిర్ణయాలను తీసుకునగలిగిన కృపను వారికి ప్రసాదించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మొట్టమొదటి నియమం బీ ఫేర్. సామెతలు 24వ అధ్యాయం 23వ వచనం ఏమని సెలవిస్తుందంటే, న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. ప్రియులారా, ఈరోజు దేవుడు నిన్ను న్యాయాధిపతి అని పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? సంఘానికి న్యాయం జరగాలంటే, సంఘములో దేవుని శాసనము నెరవేర్చబడాలంటే, పరలోకములో ఆయన చిత్తము ఏ విధంగా ధిక్కరించబడకుండా ప్రతినిత్యము ఆమోదించబడి, అంగీకరించబడి, దేవుని మహిమపరిచే విధంగా నెరవేర్చబడుతుందో, ఆ విధంగా సంఘములో, మన జీవితాలలో, మన కుటుంబాలలో నెరవేర్చబడాలంటే, దేవుని యొక్క పవిత్రమైనటువంటి న్యాయము మన జీవితాలలో, సంఘములో నెరవేర్చబడాలి అంటే, పక్షపాతము లేకుండా ధర్మానుసారంగా మనము తీర్పులను తీర్చాలి. ప్రియులారా, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, 2వ తిమోతి 2వ అధ్యాయము 5వ వచనము, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము. ప్రియులారా, when you are casting your vote, what are the criteria that is going to work on your mind? నియమ ప్రకారము నీవు ఓటు వేయకపోతే, ఇందులో ఉన్నటువంటి నియమానుసారంగా నీవు ఓటు వేయకపోతే, ఆ ఓటుకు దేవుడు నిన్ను నన్ను బాధ్యులుగా తీర్చబోతున్నాడు. You are not playing with someone. It is a church election. You are electing people who will coordinate with pastors and fulfill the plan and purpose of God towards this church. దానికి యోగ్యులైనటువంటి వారిని న్యాయమైనటువంటి తీర్పులో నిష్పక్షపాతంగా ధర్మాన్ని అనుకరించి
నీవు ఓటు వేయాలి. ఎందుకో తెలుసా? నియమ ప్రకారము జట్టి అయినటువంటి వాడు పోరాటం చేయకపోతే పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. వానికి కిరీటము దక్కదు. నీకు ఆశీర్వాదం కావాలంటే, నీ సంఘము ఆశీర్వదించబడాలంటే, నీ సంఘము దీవించబడాలంటే, నీ కుటుంబాలు దీవించబడాలంటే, దేవుడు వాగ్దానము చేసిన మేలు నీ కుటుంబంలో జరగాలంటే, క్షేమము నీవు అనుభవించాలంటే, నీ బిడ్డలు అనుభవించాలంటే, దేవుడు దీనిని కూడా పరిగణలోనికి తీసుకుని పోతున్నాడు. ప్రియులారా, న్యాయమైనటువంటి తీర్పు తీర్చుటలో పక్షపాతము నీవు చూపకూడదు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో సొలొమోను మహారాజు రాజుగా అభిషేకించబడిన తర్వాత దేవుణ్ణి ఆయన ఏమడుగుతున్నాడో తెలుసా? ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? న్యాయము తీర్చగలవాడు ఎవడయ్యా? న్యాయం తీర్చటం నాకు తెలియదు స్వామి, యథార్థంగా ప్రవర్తించడం నాకు తెలియదు స్వామి. ఎందుకంటే నాకు బంధు ప్రీతి ఉన్నది, నాకు ప్రాంతీయ ప్రీతి ఉన్నది, సహోదర ప్రీతి ఉన్నది, ఇవన్నీ ఉన్నవి. కాబట్టి నీ జనమునకు నీ దాసునిగా న్యాయం చేర్చాలంటే, న్యాయమైనటువంటి నీ తీర్పులను నేను ప్రకటించాలంటే ఏం చేయాలి? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు. ఏం చేయడానికి దేవుడు నిలబెడుతున్నాడయ్యా నన్ను అంటే, న్యాయం చేయడానికి నిలబెడుతున్నాడు. పక్షపాతం చూపడానికి కాదు, బంధు ప్రీతిని చూపడానికి కాదు, ప్రాంతీయ ప్రీతిని చూపడానికి కాదు, సహోదరులో విభేదాలను పుట్టించడానికి కాదు. నా యొక్క అధికారాన్ని నేను నెరవేర్చుకోవడానికి దేవుడు అధికారము నాకు ఇవ్వటం లేదు. కానీ ఆయన న్యాయమైనటువంటి తీర్పును నెరవేర్చడానికి, ఆయన పక్షంగా, ఆయన ప్రతినిధిగా న్యాయంగా ప్రవర్తించడానికి, నీ ప్రజలకు నీ న్యాయాన్ని నేను అందించడానికి నాకు న్యాయమైనటువంటి బుద్ధిని నీవు నాకు దయచేయమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవునిలో పక్షపాతము లేదు. వంచనతో, అన్యాయంగా, అధర్మంగా నీవు నేను ఏది చేసినా ఒక రోజు లెక్క అడిగే రోజున్నది. ఈరోజు వైల్ యు ఆర్ కాస్టింగ్ యువర్ ఓట్, వాట్ ఆర్ ద క్రైటీరియా దట్ యు ఆర్ కన్సిడరింగ్? ప్రియమైన దేవుని బిడ్డ, నిలబడిన ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని సంపూర్ణంగా నీవు ఎరిగి ఉన్నావు. వారి జీవన కథనాన్ని నువ్వు ఎరిగి ఉన్నావు. వారి జీవితాలను దేవుని సన్నిధిలో నీవు ఉంచి, ఎవరు ప్రభువా సంఘానికి యోగ్యులని ప్రార్థనాపూర్వకంగా తన ఆత్మచేత నడిపించబడి నిర్ణయము తీసుకొనవలసిందిగా దేవుని వాక్యము ఆజ్ఞాపిస్తున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తమ్ముడు మనోడైనా కూడా ధర్మము తప్పకూడదు. తమ్ముడు మనోడైనా ధర్మము తప్పకూడదు. ప్రియులారా, ధర్మం అనేదే నిన్ను రక్షిస్తుంది, న్యాయం అనేదే నిన్ను కాపాడుతున్నది, ధర్మం అనేదే నీ జీవితానికి భరోసానిస్తున్నది, మరొకటి కాదు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. దేవునికి పక్షపాతము లేదు. దేవునికి ఏం లేదట? పక్షపాతము లేదు. మరి మనకేముండాలి? పక్షపాతం ఉండాలా? పార్షాలిటీ ఉండాలా? నీవు ఎవరి పిల్లలవి? నీవు దేవుని బిడ్డవైనప్పుడు, దేవుని నీవు అనుకరిస్తున్నప్పుడు నిష్పక్షపాతంగా నువ్వు ప్రవర్తించాలి. బుద్ధిహీనమైనటువంటివి, సంఘాన్ని విడగొట్టేవి, సంఘంలో విభేదాలు సృష్టించేవి, సంఘంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు విఘాతాన్ని కలిగించేవి, సంఘంలో ఉన్నటువంటి సహోదర ప్రేమకు మరి బీళ్లు వదిలేవి, అలాంటి విషయాలను చాలా జాగ్రత్తగా, తీవ్రంగా పరిగణించాలి. ఎందుకంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు, యథార్థమైనటువంటి దేవుడు, న్యాయము కలిగినటువంటి దేవుడు. చదువునా? దేవునికి పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము నీకు ఇవ్వబడింది. ఈ వాక్యములో ఒక నాయకునికి ఉండవలసిన లక్షణాలు చెప్పబడ్డాయి. ఈ వాక్యాన్ని పక్కన పెట్టి, ఏముంది సార్ చాలా టాలెంటెడ్ ఆయన చాలా టాలెంటెడ్ అని మాట్లాడుతున్నావా? దట్ మీన్స్ యు డోంట్ బిలీవ్ ద ఆర్డర్ ఆఫ్ గాడ్. దేవుని న్యాయాన్ని నువ్వు నమ్మవా? దేవుని ధర్మాన్ని నువ్వు నమ్మవా?
దేవుడిచ్చిన మాటను నువ్వు పెడచెవిన పెడతావా? అంటే దేవుని కంటే ఎక్కువ నీతిమంతునివని నీవు అనుకుంటున్నావా? ప్రియుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమైనా తెలుసా? దేవుడు పక్షపాతము లేనటువంటి వాడు. ధర్మశాస్త్రము లేకుండా పాపము చేసిన వారందరినీ కూడా ధర్మశాస్త్రము లేకుండా తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రము కలిగి పాపము చేసిన ప్రతి ఒక్కరిని ధర్మశాస్త్రము కింద తీర్పులోనికి ఆయన తీసుకొని రాబోతున్నాడు. దేవుడు నీతిమంతుడు. దేవుని ఎదుట దాపరికం లేదు. దేవుని ఎదుట నీవు నేను తప్పించుకోలేం. ఈరోజు ఓటు వేయడానికి వచ్చిన నీతో దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు నిన్ను పిలుస్తున్నటువంటి పిలుపు ఏంటో తెలుసా? ఓ న్యాయాధిపతి, నా పక్షంగా న్యాయాన్ని నెరవేర్చడానికి మనుషుల జీవితాలను ఎరిగి ఉన్నావు, వారి సాక్ష్యాలను ఎరిగి ఉన్నావు, వారి కుటుంబాలను నీవు ఎరిగి ఉన్నావు, వారి అలవాట్లను నీవు ఎరిగి ఉన్నావు, వారి క్రైస్తవ జీవితాన్ని ఎరిగి ఉన్నావు, భక్తి జీవితాన్ని ఎరిగి ఉన్నావు. నిర్ణయాలను ప్రార్థనాపూర్వకంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ అబౌట్ యువర్ ఫ్యూచర్, అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏమని సెలవిస్తుందంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మీరు పక్షపాతము గలవారైతే, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడిన పాపం చేయు వారగుదురు. మాటలు అర్థమవుతున్నాయి కదా? Is it clear that you are understanding what God is speaking to you this morning? మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని మీరు అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. ఈరోజు ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ గోయింగ్ టు ఓట్? ఏ నియమానుసారంగా నువ్వు ఓట్ వేయబోతున్నావు? ఏ నియమం నిన్ను ప్రభావితం చేస్తుంది? ఏ నియమము నిన్ను ప్రేరేపిస్తుంది? ఈ నియమము నిన్ను ప్రేరేపిస్తే నిజంగా నీవు ధన్యుడివి. ఎందుకంటే దేవునికి పక్షపాతము లేదు. పక్షపాతము లేనటువంటి నాడంటే దేవునికి పక్షపాతం లేదు సార్, ఇప్పుడు నాకు అర్థమైంది. అప్పటి వరకు ఆయనకు అర్థం కాలే. దేవుడు మనలాంటి టైపే అనుకున్నాడు ఆయన. దేవుడు పక్షపాతి కాదని కొర్నేలి జీవితంలో జరిగిన సంభవం ద్వారా అపోస్తులుడైనటువంటి పేతురు ఏం పలుకుతున్నాడు దేవుని గురించి అంటే, ఆయనకు పక్షపాతము లేదు. నీ దేవునికి పక్షపాతము లేనప్పుడు నీకు పక్షపాతం ఉండకూడదు, నీలో భేదాభిప్రాయం ఉండకూడదు. నీతిని బట్టి యోగ్యులను నీవెంచుకోవాలి. బంధు ప్రీతితో కాదు, ప్రాంతీయ ప్రీతితో కాదు, ఇంకేదో ద్వేషంతో కాదు, కానీ సంఘానికి అవసరమైనటువంటి నాయకుల్లో ఉండవలసిన ఈ లక్షణాలను బట్టి నీవు తీర్పు తీర్చాలి. ఆ లక్షణాలను బట్టి నీ యొక్క అభిప్రాయాన్ని నీవు వ్యక్తపరచాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అపోస్తులుడైనటువంటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఆది యందు ఏది ఉండెనో, మేమేది వింటిమో, ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ప్రియులారా, దట్ ఈస్ ద టెస్టిమనీ. ఈరోజు సంఘములో ఉన్నటువంటి వారు, దే ఆర్ నాట్ ఫారిన్ బాడీస్. నీ ముందు ఉన్నటువంటి వారు, వారి జీవితం ఏంటో నీకు తెలుసు, వారి నడవడేంటో తెలుసు, వారి క్రమశిక్షణ ఏంటో తెలుసు, వారి భక్తి జీవితం ఏంటో తెలుసు. వారు ఈరోజు సంఘానికి ఏం చేయగలరో అన్నది కూడా నీవు స్పష్టంగా ఎరిగి ఉన్నావు. సో టేక్ యువర్ డిసిషన్ బేస్డ్ ఆన్ ద విజ్డమ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. డోంట్ ఆన్ ఎమోషన్స్, డోంట్ ఆన్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పీపుల్, డోంట్ ఆన్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ ఫోర్సెస్. ప్రియులారా, ఆదాము ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నాడండి? దేవుడు ఒక మాట చెప్పాడు, పలానా పండు తినొద్దు. ఆదాం ఏం చెప్పాడు? ఆదాముకు దేవుడు చెప్పాడు, పలానా పండు తినొద్దు, తింటే నువ్వేమవుతావు? చచ్చిపోతావు. ఈయన ఏం చేసిండు? అవ్వ దగ్గర పోయిండు. అవ్వ మామూలా? అవ్వ వెంటనే ఆయనకి ఏం చెప్పిందంటే, పండు తీసి నాకు ఆయన ఇచ్చిండు, మనం చాలా దేవుని లెక్క అవుతామంట, దేవుని లెక్క ప్రవర్తిస్తామంట, అసలు ఉన్నదే నువ్వు దేవుని లెక్క. తప్పుడు మాట చెప్పిండు. ఆ తప్పుడు మాటను ఆయన నమ్మిండు. ఆ తప్పుడు మాట ఆయన జీవితాన్ని ప్రభావితం చేసింది. ఆ తప్పును బట్టి
ఈనాడు కూడా భూమి శపించబడింది. ఈరోజు కూడా శాపము రాజ్యమేలుతుంది. ఈరోజు కూడా అన్యాయము అక్రమము తాండవిస్తుంది. కారణం దేవుడు కాదండి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనిషి నిరాకరించిన కారణాన్ని బట్టి ఆ మూల్యాన్ని ఆ మనిషి అనుభవిస్తున్నాడు. దేవునికి ప్రమేయం లేదు. దేవుడు చెప్పాడు నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు. ఆదాము ఆ మాటను చెవున పెట్టలేదు. ప్రియులారా, అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే, నీ జనాంగాన్ని నేను గొప్పగా ఆశీర్వదిస్తాను, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రం వలె ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువుల వలె నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాం దగ్గరికి మళ్ళొచ్చింది ఇంకొక ఆమె. ఎవరు? శారమ్మ భార్య వచ్చి అడ్వైజ్ ఇస్తున్నది. ఇంక నీకేం పిల్లలు పుడతారు? కొంతమంది ఉంటారు అటువంటి వైఫ్స్ కూడా, పనికి మాల్ అడ్వైజులు ఇచ్చేవాళ్ళు. మేడం ఒక అడ్వైజ్ ఇచ్చింది, ఇస్తే ఒక్క నిమిషం ఆలోచన చేయలేదు సార్, పోయిండు హాగరుతోటి. ఏమైంది? ఈ రోజుకు అబ్రహాము సంతానము వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు జనాంగానికి హాగరు జనాంగానికి మధ్యలో గడ్డేస్తే బగ్గున మండే పరిస్థితి. ఎందుకు? దేవుని మాటను అబ్రహాము పక్కన పెట్టాడు, దేవుని వాగ్దానాన్ని పక్కన పెట్టాడు, దేవుడు చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి నిబంధనను పక్కన పెట్టాడు. పక్కన ఉన్నటువంటి యమక మాట విన్నాడు. ఆ యమక మాట ఇన్ఫ్లుయెన్స్తో ముందుకు వెళ్ళాడు. జీవితానికి చేయనటువంటి కష్టాన్ని నష్టాన్ని తీసుకొని వచ్చాడు. ప్రియులారా, మరొకటి రెహోబాము, ఒక యవనస్తుడు. తండ్రి తర్వాత రాజరికంలో ఆయనకు రాజ్యం వచ్చింది. సమస్య వచ్చినప్పుడు పెద్ద మనుషుల్ని పిలిచాడు, అల్లరి మూకల్ని పిలిచాడు. ఆ అల్లరి మూకలు ఇచ్చినటువంటి మాట, ఆ చిల్లర మూకలు ఇచ్చినటువంటి మాట, ఆ అనుభవము లేనటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటను ఆయన ప్రభావితమయ్యాడు. అనుభవజ్ఞులు చెప్పింది, జీవితాన్ని చూసినటువంటి వారు చెప్పింది, జీవితంలో సాక్ష్యం ఉన్నటువంటి వారు చెప్పింది, వాళ్ళ మాటలకు వాళ్ళు విలువ ఇవ్వలేదండి. అల్లరి మూకలు డైలాగులేశారు. మా నాన్న నడుము ఎంతుంటుందంటే నా చిటికనేల కన్నా బరువుగా ఉంటుంది, డైలాగులు. ఆ తర్వాత జీవితం ఎంత దుర్భరంగా ముగిసింది అంటే, ఏ రాజ్యానికైతే మకుటము లేని మహారాజుగా సొలొమోను మహారాజు రాజ్యమేలాడో ఆ రాజ్యము రెండుగా విభజించబడింది. కారణం, ఆ రాజుకు పక్షపాతం ఉండింది. న్యాయానికి పెద్దపీట వేయడానికి బదులుగా, ధర్మానికి పెద్దపీట వేయవలసిన దానికి బదులుగా, అనుభవానికి పెద్దపీట వేయవలసిన దానికి బదులుగా అల్లరి మూకల మాటను విన్నాడు. అనుభవము లేనటువంటి యవనస్తుల మాటను విన్నాడు. వారి వైపు మొగ్గు చూపాడు. దేవుని న్యాయాన్ని వాళ్ళ తండ్రి అడిగాడు, దేవుని జ్ఞానాన్ని వాళ్ళ తండ్రి అడిగాడు. ఆ జ్ఞానము చేత నీ ప్రజలకు న్యాయం చేస్తానని ఆ తండ్రి అడిగితే, ఈ కుమారుడు ఆ తండ్రి అడుగుల్లో నడవలేదు. ఆ కుమారుడు ఏం చేశాడంటే, పక్షపాతం చూపించి అనుభవము లేనటువంటి అల్లరి మూకల వైపు మొగ్గు చూపాడు. రాజ్యము రెండుగా విభజించబడింది. ఎంత విచారము! ప్రియులారా, ఈరోజు నీవు తీసుకుంటున్నటువంటి నిర్ణయం, ఇట్ షుడ్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ అదర్ ఫ్యాక్టర్ దెన్ దిస్. దీని అనుగుణంగా నీవు నిర్ణయం తీసుకుంటే నీకివ్వబడినటువంటి బాధ్యతలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండో విషయము, నో హైడ్ అండ్ సీక్, టేక్ స్టాండ్ ఆన్ వాట్ ఈజ్ రైట్. నో హైడ్ అండ్ సీక్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నలుపును నలుపని పిలవటం నేర్చుకోవాలి, తెలుపును తెలుపని పిలవటం నేర్చుకోవాలి. నో హైడ్ అండ్ సీక్. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు. యెహోవా యొద్ద ఇర్మియాకు తెలుగులో ఒక మాట, ప్రత్యక్షమైన వాక్కు. ఇంగ్లీష్ లో ఒక మాట ఉన్నది, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐల్ టెల్ యూ హూ యు ఆర్. నువ్వు నాకు తెలియకపోవచ్చు, బట్ నీ ఫ్రెండ్ పేరు చెప్పు బాస్. నీ ఫ్రెండ్ పేరు చెప్పు, నీ జీవితం ఏంటో నేను చెప్తా, నీ స్టాండర్డ్ ఏంటో నేను చెప్తా, నీ విలువలేంటో నేను చెప్తా, నీ భక్తి ఏంటో నేను చెప్తా. ఇంగ్లీష్లో మరొక మాట ఉన్నది, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. కాకి పావురం ఎప్పుడైనా ఎగరటం చూసారా? కాకి పావురం ఎప్పుడైనా ఎగరటం చూసారా? పావురం చిలక ఎగరటం చూసారా?
కొంగ కోయిల ఎగరటం చూసారా? దట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ ఈరోజు మనిషి ఎంత తెలివి మీరాడంటే దేవుని వాక్యానికే వ్యతిరేకంగా ఆలోచించే పరిస్థితి మానవునిలో కనిపిస్తుంది. సామెతలు 24వ అధ్యాయం 24వ వచనం, నీ యందు దోషము లేదని నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. నీవు శపించబడిన జీవితానికి కోరుకుంటున్నావా, లేకపోతే ఆశీర్వాదకరమైన జీవితాన్ని కోరుకుంటున్నావా? ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ డిసిషన్. రిమెంబర్ దాట్. దుష్టుణ్ణి చూసి నీ లోపల నువ్వు చాలా మంచోని సార్, నీకు నేను ఓటేస్తాను, నిన్ను నేను గెలిపిస్తాను, రాజ్య పరిపాలన ఇస్తాను అనుకుంటున్నావా? బీ కేర్ఫుల్. వర్డ్ ఈస్ సేయింగ్, దుష్టుని చూసి నీ అందు దోషము లేదని చెప్పువానిని ప్రజలు శపించుదురు. జనులు అట్టి వాని యందు అసహ్యపడుదురు. ఏం పడతారట జనులు? అట్టి వాని అందు అసహించుకుంటారు. ప్రేమించడం దూర్కి బాతే. దే హ్యావ్ aversion at you because of your stand with unrighteous people. When you stand with unrighteous people, equally people will hate you, people will abhor you. That's what the Bible says. ప్రియులారా, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో దేవుడు ఇర్మియా ద్వారా ఏం పలికిస్తున్నాడంటే, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారము నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యూదావారులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఈ మోసకరమైన మాటలను ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోష రక్తము చిందించకయు మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై వారు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమును మిమ్మును కాపురముంచుదును. ఎంత గొప్ప వాగ్దానం ప్రియులారా! వాగ్దానం నెరవేరాలంటే ఆకటి పార్శ్వను చదవటం కాదండి, వాట్సాప్ లో పంపడం కాదండి, దాని ముందలున్నటువంటి ప్రిటెక్స్ట్ చదవాలి. దేవుడు అంటున్నాడు, ఈ ఆలయము ఈ ఆలయము ఈ ఆలయం అని మీరు అంటున్నారే, ఈ ఆలయం గురించి నీ బాధ్యత ఏంటి? ఈ ఆలయం గురించినటువంటి బాధ్యత ఏంటి నీకు? ఈ ఆలయంలో దేవుని తీర్పు నెరవేర్చాలంటే న్యాయంగా నీవు స్పందించాలి, యథార్థంగా నీవు స్పందించాలి. దుష్టుని చూసి దుష్టుడని పిలవడం నేర్చుకోవాలి. ప్రియులారా, దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? సామెతలు 28వ అధ్యాయము 4-5 వచనాలలో, ధర్మశాస్త్రమును తోసివేయువారు దుష్టులను పొగుడుచుందురు. దుష్టుల దగ్గర పోయి అన్నా నువ్వు గ్రేట్, అమ్మా నువ్వు గ్రేట్, నిన్ను మించిన వాళ్ళే లేరు. ధర్మశాస్త్రాన్ని తోసివేసేవాడు ఏం చేస్తాడట? దుష్టుల దగ్గర పోయి భజన చేస్తాడండి. కింది చదువునా? ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుతారు. ఈరోజు దేవుని బిడ్డగా పాపంతో నువ్వు పోరాడాలి, అన్యాయంతో నువ్వు పోరాడాలి, అక్రమంతో నువ్వు పోరాడాలి. దేవుని బిడ్డగా నువ్వు బ్రతకాలి, అన్యాయంగా కాదండి, అక్రమంగా కాదండి, దేవుని బిడ్డగా. ఎందుకంటే మనుషులు నిన్ను దీవించాలంటే, మనుషులు నిన్ను ప్రేమించాలంటే, మనుషులు నిన్ను ఆమోదించాలంటే నీ యొక్క స్టాండ్ షుడ్ బి వెరీ వెరీ క్లియర్. ప్రియులారా, 6వ వచనం 10వ వచనం కూడా అదే అధ్యాయంలో, దుష్టులు న్యాయం ఎట్టేదైనను గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడై దమ్మను సంపాదించు వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే వాసి.
ప్రియులారా, ఈరోజు నీవు నేను యథార్థంగా పలవడానికి, న్యాయంగా బ్రతకడానికి పిలువబడ్డాము. 2 కొరింథీ 6:14-18 వచనాల్లో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? మెంబర్ బ్రదర్, వాట్ నాన్ సెన్స్, వాట్ ఈస్ హిస్ లైఫ్? God does not count whether you are a member or not. God counts are you a follower of Jesus Christ or not. What nonsense doctrines we are bringing into our lives, and in order to bring the curse of God upon our lives. God looks at your life and says, వీడు నా జీవితాన్ని, వీని జీవితంలో నన్ను మహిమపరుస్తున్నాడు, నా సాక్షిగా బ్రతుకుతున్నాడని చెప్పగలవా? వాట్ ఈస్ దట్ యు ఆర్ టాకింగ్? ప్రియులారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు అవిశ్వాసులతో ఉజ్జోటిగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతితో ఏ సాంగత్యం అండి? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? క్రీస్తుకు బెలియాలతో ఏం సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ప్రియులారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం వినాలి. బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ అవర్ లైఫ్. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఇదే చదువుతాం మనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక, మెల్లగా చదువునానా, ఈ వాక్యమే చదువుతాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగపడును. ఇది వరకే. అవును సార్, కొన్ని పాత్రలు ఉంటాయి కదా, మట్టి పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి. నేను వెండి పాత్రను, ఇంకోటి మట్టి పాత్ర, నేను కర్ర పాత్ర. అది కాదు బ్రదర్. కిందికి చదువు, 21వ వచనం చదువు. ఎవడైనను వీటిలో చేరక యు ఆర్ నాట్ కాల్డ్ టు కంపేర్ యువర్ లైఫ్ విత్ అదర్స్. You are not called to live according to the standards of the world. You are not called to live according to your manmare. ప్రియుడా, దేవుని వాక్యం వీటిల్లో చేరక ఏం చేయాలట? తన్ను తాను పవిత్రపరచుకోవాలి. మనస్సాక్షిని పవిత్రపరచుకోవాలి, జీవితాన్ని పవిత్రపరచుకోవాలి, సాక్ష్యాన్ని పవిత్రపరచుకోవాలి, ఒక సాక్ష్యంతో బ్రతకాలి. పవిత్రపరచుకొని తన్ను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్రయండును. ఘనత నిమిత్తమైన పాత్రగా బతుకు. నేను వెండి పాత్ర, ఆయన బంగారు పాత్ర, ఆయన కర్ర పాత్ర, నేను మట్టి పాత్ర. బాబు, ఆ పాత్రలు కాదు నువ్వు. ఆ పాత్రల నుంచి, ఆ పాత్రల క్యారెక్టర్ నుంచి విడిపించుండు దేవుడు నిన్ను. నీ పాత్ర ఏంటో తెలుసా? ఇప్పుడు ఘనమైన పాత్ర. యోగ్యునిగా, పరిశుద్ధునిగా ఎందుకు మార్చిండో తెలుసా? సత్కార్యాలు చేయడానికి దేవుడు మార్చిండు. ఈ సత్కార్యం చేయడానికే సంఘం ఉన్నది, సమాజ సేవ చేయడానికి కాదు సంఘం ఉన్నది. రీడ్ యువర్ వర్డ్ ప్రాపర్లీ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి ఏం చెప్తున్నాడండి? పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. 1 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో. బాబు తిమోతి, నేను సంఘాన్ని స్థాపించాను, కొంచెం ఆలస్యం అవుతుంది, సేవలో నేను నిమగ్నమయ్యాను. యవనస్తుడా, నీకు ఒక మాట చెప్తాను బిడ్డ. ఆ మాట ప్రకారం మనుషుల్ని నియమించు. ఎందుకో తెలుసా? సంఘం అంటే తమాషా కాదు. సంఘము నేను ఆలస్యమైతే జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగు ప్రవర్తించవలెనో, ఎలాగు బ్రతకాలో, ఎలాగు జీవించాలో, ఎలాగ వారి సాక్ష్యాన్ని కాపాడుకోవాలో నేను నీకు చెప్పాను కదా.
ఆ 13 యోగ్యమైనటువంటి గుణాలను నేను చెప్పాను కదా, ఆ గుణాల గురించి జాగ్రత్త వహించు. ఎందుకంటే అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. సంఘములో సత్యం జరగాలి, సంఘములో న్యాయం జరగాలి, సంఘములో యథార్థత నివసించాలి. సంఘములో బంధుప్రీతి కాదు, ప్రాంతీయ ప్రీతి కాదు, విభేదాలు కాదు, ఒకరిపైన ఒకరికి ద్వేషాలు, ఒకరిపైన ఒకరికి అసూయలు కాదు. సంఘములో సత్యము వాసం చేయాలి. సంఘము సత్యానికి స్తంభము ఆధారమై ఉన్నది. ఆ సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో దేవుని వాక్యంలో రాయించాడు. అది తెలిసిన విశ్వాసిగా ఈరోజు నీ హోటు హక్కును వినియోగించాలి. ఎందుకంటే God is going to consider you also in the future glory or future problem. God is going to make you partner in your decision. మూడవదిగా చివరిదిగా right living brings rich blessings. 25వ వచనం, న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును. న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును. మేలు కలుగును. క్షేమకరమైన దీవెన, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. అట్టి వారి మీదికి వచ్చును. ప్రియుడా, ఈరోజు క్షేమకరమైన దీవెన నీకు కావాలంటే, నీ కుటుంబానికి కావాలంటే, నీవున్నా లేకపోయినా నీ కుటుంబం ఆశీర్వదించబడే స్థితిలో ఉండాలంటే నియమావళితో నువ్వు పోరాటం చేయాలి. నియమంలో నీవు బ్రతకాలి, న్యాయంగా నీవు బ్రతకాలి, యథార్థంగా నీవు బ్రతకాలి. సామెతలు 13వ అధ్యాయం 22వ వచనము దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని? మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. మంచివాడైనటువంటి వాడు పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ప్రియులారా, ఈరోజు నీవు నేను మన పిల్లలకు ఏం మిగిలిస్తున్నాం? What is the legacy that we are leaving to the future generations? If you take a nonsense decision, a decision based on emotions, decision based on religion, decision based on relationship, decision based on regionalships, you are spoiling something which God has already planned for the church. ఈరోజు న్యాయబద్ధంగా వాక్యంలో రాయబడినటువంటి నియమానుసారంగా ఒట్టు వేసి యథార్థంగా మనస్సాక్షితో నిర్ణయాన్ని తీసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, లాస్ట్ రెఫరెన్స్ కీర్తన 37వ అధ్యాయం 25వ వచనం. కీర్తన 37వ అధ్యాయం 25. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. చదువునా? అదే అదే అదే. అయినను నీతిమంతుడు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ప్రియుడా, ఈ రోజు ఆ బ్లెస్సింగ్ నీకు కావాలంటే టేక్ డిసిషన్ ఆన్ దేర్ ఎలిజిబిలిటీ, టేక్ డిసిషన్ ఆన్ their religion, take decision on their testimony. A person who cannot have testimony cannot do the will of God through the church, through his life, through his family. It is clear. ఆదాము దేవుని చిత్తాన్ని తుంగలో తొట్టాడు, ఏం జరగలేదు, నాశనం వచ్చింది. అబ్రహాము దేవుని ప్రామిస్ను పక్కన పెట్టాడు, వాగ్దానాన్ని, ఏం జరిగింది? నష్టం. రెహోబాము పక్షపాతంతో ప్రవర్తించాడు, ఏం జరిగింది? నష్టం జరిగింది. ఈరోజు సంఘానికి జరుగుతున్నటువంటి ఎలక్షన్లో దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చి నేనేమని పిలుస్తున్నాడంటే, ఓ న్యాయ నిర్ణేత, ఓ జడ్జ్ according to the word, not according to any other thing. It should be a festival of righteousness. It should be a festival of conquering the righteous for the glory of God. నీతిమంతులు పరిపాలన చేసినప్పుడు ఏం జరుగుతుందట? జనులు సంతోషిస్తారు. దుష్టులు పరిపాలన చేసినప్పుడు ఏం జరుగుతుంది? నిట్టూర్పు విడుస్తారు. ఇవి నా మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలు. ఈరోజు యువర్ డిసిషన్ ఈస్ గోయింగ్ టు స్పీక్. ప్రియులారా, డిసిషన్ ఈజ్ ఎ మొమెంటరీ, కాన్సిక్వెన్సెస్ ఆర్ ఇటర్నల్. ఆదాము తీసుకున్న నిర్ణయం క్షణకాలంలో తీసుకున్నాడు, ఈ రోజు వరకు మూల్యాన్ని మనిషి చెల్లిస్తున్నాడు. దావీదు తీసుకున్న నిర్ణయం క్షణకాలంలో తీసుకున్నాడు, కుటుంబం మూల్యాన్ని చెల్లించింది. అబ్రాహాము తీసుకున్న నిర్ణయం క్షణకాలంలో తీసుకున్నాడు, మూల్యం తరతరాలు మోసింది. ఈరోజు నువ్వు ఏ నిర్ణయాన్ని తీసుకుంటున్నావు? ఇట్ షుడ్ నాట్ బి
based on any other factor other than the word of God. ఈరోజు అలా నిర్ణయం తీసుకుంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ బిడ్డల 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 బిడ్డలను నేను ఆశీర్వదిస్తాను నీ నిర్ణయాన్ని బట్టి. ప్రియుడా, నీతిగా నిర్ణయం తీసుకుంటే, యథార్థంగా నిర్ణయం తీసుకుంటే, ధర్మానుసారంగా నిర్ణయం తీసుకుంటే, నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకుంటే, నీతిని అనుసరించి నియమం తీసుకుంటే జీవితంలో ఆశీర్వదించబడతాం. ఆవేశంతో, అవివేకంగా, అనాలోచితంగా, బాధ్యతారహితంగా నిర్ణయాలను తీసుకోవటం సరికాదు. దేవుని సన్నిధిలో ప్రార్థించండి. లార్డ్, దీస్ ఆర్ ద పీపుల్ స్టాండింగ్ బిఫోర్ మీ టు రూల్ ద చర్చ్ ఇన్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఆర్ ద ఇయర్ క్యాలెండర్ ఇయర్. ఆ వివేచన నాకు దయచేయండి. సొలొమోను మహారాజుకు నువ్వు ఎలాంటి జ్ఞానం ఇచ్చావో ఆ జ్ఞానాత్మ చేత నింపి, నా బాధ్యతని నేను గ్రహించి యథార్థంగా మనస్సాక్షి చేత నీ బిడ్డగా నిర్ణయాన్ని ప్రకటించడానికి సహాయం దయచేయమని ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్దాం. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియుడా, వాట్ ఈజ్ యువర్ టెస్టిమనీ? వాట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ టెస్టిమనీ? వాట్ ఈజ్ యువర్ పర్సనల్ టెస్టిమనీ? నాకెందుకు సార్, అవన్నీ దేవుడు చూసుకుంటాడు. మరి ఎందుకు వేస్తున్నావు ఓటు? నువ్వు దేవుడు చూసుకుంటే నువ్వెందుకు వేస్తున్నావు ఓటు? మరి డోంట్ టాక్ irresponsible talk. Don't talk illogical words. Your words are going to stand as a judgment upon your life. ఇది దేవుని సంఘము, సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఈ సంఘములో మనుషులు ఎలా ఉండాలి? అధ్యక్ష పదవిని ఆశించే వానిలో ఏ లక్షణం ఉండాలి? ఎందుకంటే అది దొడ్డ పదవి, ఆషామాషి కాదు. ప్రియుడా, ఆలోచిస్తాం, ప్రార్థిద్దాం, దేవుని ఆత్మచేత నడిపించబడదాం, యోగ్యులను ఎన్నుకుందాం. అల్లరి మూకలను మాట విన్నాడు సొలొమోను మహాజ్ఞాని కుమారుడు రెహోబాము. రాజ్యము విచ్ఛిన్నమైపోయింది. విచ్ఛిన్నపరిచే శక్తులు, ప్రభావితాలకు ఆయన లోనయ్యాడు. నీరు గారిపోయింది ఆయన భవితవ్యం. ఎంత విచారం! ఈరోజు భవిష్యత్ తరాలకు ఆశీర్వాదకరమైన విలువలతో కూడినటువంటి క్రైస్తత్వాన్ని మనం బ్రతికించుకోవాలి. ఈరోజు అమెరికా దేశం గురించి, ఇంగ్లాండ్ దేశం గురించి, కెనడా దేశం గురించి, ఏ దేశాలలో నుంచి అయితే సువార్త వచ్చిందో ఈరోజు మనం మాట్లాడుతున్నాం అక్కడ భక్తి లేదని. కారణం ఏంటో తెలుసా? కొంతమంది బాధ్యత రహితంగా ప్రవర్తించారు. వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతను నిష్పక్షపాతంగా నిర్వర్తించడానికి బదులుగా పక్షపాత వైఖరితో నిర్వర్తించారు. ఈరోజు అవి వల్లకాడుగా మార్చబడ్డాయి. ప్రియుడా, ఈరోజు ప్రజల చేత నింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్న ఈ సంఘం అనేకులకు, తరతరాలకు, భావితరాలకు దీవెనకరంగా, భవిష్యత్ తరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీవు తీసుకునే నిర్ణయము దేవుని ఆలోచనతో సరిపోవాలి. ఆ కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. ఒక గొప్ప అవకాశాన్ని సంఘంగా నువ్వు మాకిచ్చావు. ఇది సంఘము యొక్క పండుగ స్వామి. ఈ పండుగలో యోగ్యులను మేము ఎన్నుకోవడానికి సహాయం దయచేయండి. ఎవరు యోగ్యులో ఎవరు అయోగ్యులో మాకు తెలుసు స్వామి. అవును, నాకు ఓటు వెయ్యు, నాకు ఓటు వెయ్యి అని అడుగుతారు. కానీ ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవలసింది ఈ న్యాయ నిర్ణేతలే. ఈ న్యాయ నిర్ణేతలు ఎలా నిర్ణయించుకోవాలో అన్న 3 సిద్ధాంతాలను వాక్యం ద్వారా మీరు మాకు నేర్పించారు స్వామి. అదే మా జీవితంలో మేలును, మా జీవితంలో క్షేమాన్ని, మా జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. అనేకులు పక్షపాత వైఖరితో ప్రవర్తించి వారి బిడ్డల జీవితాలలో అగ్నిని కుమ్మరించారు. దీవెనకు బదులుగా ప్రభా మరి ఎంతో కష్టాన్ని, నష్టాన్ని కుమ్మరించారు వారి పక్షపాత నిర్ణయాలను బట్టి. ఈరోజు ప్రభా, ఏ నిర్ణయం మేము ఎలా తీసుకోవాలో నీ ఆత్మ ద్వారా మీరు మాకు ప్రబోధించి ముందుకు నడిపించి నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకోమని జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్ ప్రక్రియను సంఘానికి దీవెనకరంగాను, నీ నామానికి మహిమకరంగాను, అనేకులకు భావితరాలకు ఆశీర్వాదకరంగాను మలచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.